హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇది వచ్చేసి ఒక స్పేస్ సిల్క్ శారీ అండి. నేను ఒక షాప్లో తీసుకున్నాను. డ్రెస్ స్టిచ్ చేసుకుందాం అనేసి తీసుకున్నాను. బట్ ఒకసారైనా శారీ లాగా కట్టుకుని తర్వాత స్టిచ్ చేద్దాం అనుకున్నాను. తర్వాత చూస్తే మొత్తం డ్యామేజ్ వచ్చింది అంచుల్లో. సరేలే, డ్రెస్ స్టిచ్ చేసుకోవడం కోసమే కదా అని ఇప్పుడు డ్రెస్ కటింగ్ చేస్తున్నాను. నేను అంబ్రెల్లా డ్రెస్ డిజైన్ చేస్తున్నాను. పాలిస్టర్ క్లాత్ తీసుకున్నాను. ఇది బాడీ పార్ట్కి 1/2 మీటర్ తీసుకున్నాను. ఓపెన్స్ అటువైపు, క్లోజ్ నా వైపు ఉండేలాగా చూసుకుని నెక్కి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. షోల్డర్ విడ్త్కి 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది 1/2 ఇంచ్ గీస్తున్నాను కదా, ఇది వచ్చేసి షోల్డర్ మార్జిన్ కోసం. ఇప్పుడు బాడీ మెజర్మెంట్ టోటల్ లెంత్ వచ్చి 14 ఇంచెస్ తీసుకున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్జిన్ తీసుకున్నాను ఖర్చు కోసం. ఇప్పుడు వచ్చేసి ఇది ఆర్మ్ రౌండ్ ఉంది కదా, ఆర్మ్ రౌండ్ తీసుకోవడం కోసం లెంత్ అనమాట. ఈ విడ్త్ ఇంకా ఏం తీసుకోలేదు, ఊరికే అలా రాశాను. విడ్త్ వచ్చేసి చెస్ట్ మెజర్మెంట్ బై 4 చేసుకోవాలి. నాకు ఇక్కడ 34 వచ్చింది. అందులో 4 డివైడెడ్ బై 4 చేస్తే 9 ఇంచెస్ వచ్చింది. 8.5 వచ్చింది. 2.5 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాను. అండ్ వేస్ట్ కూడా సేమ్ చెస్ట్ మెజర్మెంట్స్ ఎలా తీసుకున్నామో వేస్ట్ కూడా అట్లనే తీసుకోవాలి. సో ఇక్కడ ఆర్మ్ రౌండ్కి కార్నర్ ఉంది కదా, విడ్త్ అంతా తీసుకునేసిన తర్వాత అక్కడ నుండి ఒక 1.5 ఇంచ్ తీసుకోవాలి రౌండ్ తీసుకోవడం కోసం. అండ్ పైకి 2 ఇంచెస్, కిందకి 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఆ మార్కింగ్ మధ్యలో ఈ స్కేల్ పెట్టుకుని గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఎందుకు ఇలా ఎన్నిసార్లు గీసాను అని అంటే, నాకు ఫస్ట్ తీసుకున్నది కొంచెం రాంగ్ వచ్చింది, అందుకని తర్వాత కరెక్ట్గా తీసుకున్నాను నా ఆర్మ్ రౌండ్ మెజర్మెంట్స్ ప్రకారం. ఇక్కడ కింద 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాను కదా, అది డ్రెస్ అంతా స్టిచ్ చేసిన తర్వాత బాడీ షేప్ బాగా వస్తుంది నడుము దగ్గర. ఇప్పుడు కట్ చేసుకుంటా ఉన్నాను చూడండి. 1/2 ఇంచ్ పైకి ఇలా కట్ చేసుకోవాలి ఈ కింద. ఇది మొత్తం కుట్టిన తర్వాత సైడ్స్లో ఫిట్టింగ్ బాగా వస్తుంది అనమాట. అలా తీసుకోలేదంటే అదేందో సైడ్లో జారిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ కట్ చేసుకున్న వాటిని రెండింటిని సపరేట్ తీసుకుని ఫ్రంట్ బ్యాక్గా ఇలా మార్క్ చేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఈ షోల్డర్ దగ్గర లోతు తీసుకోవాలి. లేదంటే మొత్తం డ్రెస్ అంతా కుట్టిన తర్వాత వేసుకుంటే లోతు తీసుకోకుండా కానీ హ్యాండ్స్ అలా కుట్టి వేసుకున్నాం అనుకోండి, ఈ హ్యాండ్స్ దగ్గర మొత్తం పట్టేసినట్లుగా అనిపిస్తుంది. అందుకని ఈ ఫ్రంట్ సైడ్ ఇలా లోతు తీసుకుంటాం. ఇలా కట్ చేసుకున్న దాన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసుకుంటా అన్నాను. నేను ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని దీనిపైన చుట్టూ వేరే ఫ్యాబ్రిక్ అయింటే కుట్టుని ఉంటాను. ఇది సాఫ్ట్ సిల్క్ శారీ కాబట్టి, స్పేస్ సిల్క్ శారీ కాబట్టి జారిపోతా ఉంది, చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి మిషన్ మీద అంత ఆనలేదు, ఉండట్లేదు, జారిపోతా ఉంది. ఒక పక్క కుడతా ఉంటే ఇంకో పక్కకు లాగేస్తా ఉంది మొత్తం క్లాత్. అందుకని ఇది గమ్ పెట్టి స్టిక్ చేసేసుకుంటా అన్నాను, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు. ఇలా చుట్టూ నీట్గా గమ్ పెట్టి స్టిక్ చేపించేస్తా ఉన్నాను. మొత్తం ఈ గమ్ అంతా ఆరిన తర్వాత ఈ చుట్టూ ఉండే క్లాత్ని కట్ చేసేసుకుంటా ఉన్నాను. 1/2 ఇంచే మొదలలేదు, ఎందుకంటే గమ్ పెట్టి స్టిక్ చేసేసాను కాబట్టి మళ్ళీ స్టిచ్చింగ్ చేయాల్సిన పని లేదు. ఇది లైనింగ్ క్లాత్, బాటమ్ పార్ట్ కోసం అంబ్రెల్లా కటింగ్ చేస్తాను. ఇది 2 ఫోల్డ్స్ చేసుకున్నాను. అండ్ ఆ కార్నర్ని ఈ కార్నర్ వరకు తీసుకురావాలి, ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా, దాన్ని నేను చూపించిన విధంగా ప్లేస్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ బయటకు ఉండేలాగానే చూసుకోండి. అలా ప్లేస్ చేసుకుని కొంచెం కర్వ్ షేప్లో గీసుకోవాలి, దాన్ని మార్క్ చేసుకోవాలి. అండ్ అక్కడ నుండి మీకు ఎంత లెంత్ అయితే ప్రిఫర్ చేస్తారో, ఒకవేళ లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్, అంత లాంగ్లో తీసుకోండి. నేను ఇక్కడ 42 ఇంచెస్కి మార్క్ చేసుకుంటా అన్నాను లెంత్, బాటమ్ లెంత్. నేను ఇలా ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా మార్క్ చేసుకోండి. టేప్ని కొంచెం కొంచెం జరుపుతూ కింద కూడా సేమ్ అలానే రావాలి. హెచ్చు తగ్గులు వచ్చిందంటే మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం బాగుండదు అనమాట. ఇప్పుడు
ఇక్కడ క్లాత్ కొంచెం లేకుండా 2 లేయర్స్ మాత్రమే కొంచెం సర్క్యులర్ షేప్లో వచ్చింది. ఇంకొక 2 లేయర్స్కి క్లాత్ కొంచెం తక్కువైంది కదా, దానికి ఈ వేరే క్లాత్ పెట్టి కవర్ చేస్తా ఉన్నా. అంటే ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపించడం కోసం అప్పుడు అర్జెంట్లో నా దగ్గర ఆ సేమ్ క్లాత్ లేదు కాబట్టి వేరే క్లాత్ పెట్టి చూపిస్తా ఉన్నా. దీనివల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఈ కలర్ పెట్టి చూపించడం వల్ల మీకు కొంచెం బాగా కూడా అర్థమవుతుంది. సేమ్ కలర్లో అంతగా తెలీదు, ఇది వేరే కలర్ కాబట్టి బాగా తెలుస్తుంది. ఆ పైన ఆ కట్టున్న దాని వరకు దానికన్నా ఇంకొంచెం 1/2 ఇంచ్ అలా పైకి ప్లేస్ చేసుకుని ఈ సర్క్యులర్ షేప్లో ఉంది కదా, దీన్ని కట్ చేసేసుకుందాం. సేమ్ అది ఎట్లుందో అట్లా ప్రీవియస్ది. ఇక్కడ కొంచెం క్లోజ్ ఉంది, దాన్ని ఓపెన్ చేసేస్తా ఉన్నాను కట్ చేసుకుని. కట్ చేసేసుకో, దాన్ని మళ్ళీ అటాచ్ చేసేయాలి. ఇప్పుడు ఈ అంబ్రెల్లా కటింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ మార్క్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ 4 లేయర్స్ పైన వేసుకోవాలి. 4 లేయర్స్ పైన ఇలా ముడతలు ఎక్కడా లేకుండా నీట్గా అరేంజ్ చేసి పెట్టుకోవాలి ఫ్లోర్ పైన. ఇలా హిప్ దగ్గర మార్కింగ్ చేసుకుని, ఇప్పుడు లైనింగ్లో కొంచెం తక్కువ తీసుకుంటాం కదా మనం లెంత్. నాకు నార్మల్ లెంత్ వచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన 44 ఇంచెస్ కావాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన 44 ఇంచెస్ తీసుకుంటా ఉన్నాను. ఇంతకుముందు లైనింగ్లో 42 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ కొంచెం హెచ్చు తక్కువ ఉంది, దీన్ని కట్ చేసేస్తా ఉన్నాను. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కొంచెం స్పీడ్ 2xలో పెట్టానండి, అయినా కూడా మీకు అర్థమవుతుంది. ఇందాక మనం లైనింగ్ మీద ఎలాగైతే మార్క్ చేసుకున్నామో దీనిపైన కూడా మార్క్ చేసుకోవాలి. లైనింగ్ కన్నా 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. 44 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ లెంత్, అండ్ పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ స్టిచ్ చేసినప్పుడు ఖర్చుల్లోకి పోతుంది కదా మార్జిన్, దానికోసం 45 ఇంచెస్ తీసుకున్నాను టోటల్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లెంత్. మార్కింగ్ అయిపోయింది, దీన్ని కూడా కట్ చేసేస్తా ఉన్నాను. ఇలా నీట్గా ఇది జరిగిపోతూ ఉంటుంది, జరగకుండా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలాంటి క్లాత్స్లో డ్రెస్సెస్ కుడితే ఎంత బాగుంటుందో, కానీ కుట్టేటప్పుడు కూడా అంత కష్టంగా ఉంటుందన్నమాట. ఇది అయిపోయింది, టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ అంబ్రెల్లా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ కోసం ఇంకొక లైనింగ్ తీసుకున్నాను, ఒక 1/2 మీటర్ తీసుకున్నాను. దీన్ని స్లీవ్స్ పైన కట్ చేస్తాను. స్లీవ్స్కి నా స్లీవ్స్ విడ్త్ వచ్చేసి 9.5. ఇక్కడ కొంచెం హెచ్చు తగ్గులు ఉంది, దీన్ని కట్ చేసేస్తా ఉన్నాను మెయిన్ క్లాత్. ఇక్కడ లెంత్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి నాకు టోటల్ 10 ఇంచెస్ కావాలి లెంత్. 10 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్జిన్ కోసం మార్క్ చేసుకున్నాను. ఇక్కడ 2 ఇంచెస్ విడ్త్తో ఒక మార్క్ చేసుకున్నాను కదా, అక్కడ నుండి మళ్ళీ అటువైపు నుండి లాస్ట్ 3 ఇంచెస్ కిందకి దించుకోవాలి. నేను విడ్త్ కరెక్ట్గా 9.5 ఇంచ్ తీసుకున్నాను కాబట్టి నాకు అక్కడ అంతకే వచ్చింది, సరిపోయింది. 2 ఇంచెస్ దానికి కూడా ఎక్స్ట్రాగా మార్క్ తీసుకోవాలి. అండ్ కింద విడ్త్ హ్యాండ్ స్లీవ్స్కి విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్ అండ్ 2 ఇంచెస్ మార్జిన్ తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇది ఇంతకుముందు మెయిన్ పార్ట్ టాప్ పార్ట్లో లోతు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా చిన్న ఇది ఈ లోతు తీయడం ఎలా ఉంటుందంటే చిన్నగా ఎస్ షేప్లో ఉన్నట్లు ఉంటుంది. నేను టాప్ పార్ట్ని ఎలా అయితే లైనింగ్కి స్టిచ్ చేసేసానో గమ్ పెట్టి, ఈ స్లీవ్స్ని కూడా అలానే స్టిచ్ చేసేస్తా ఉన్నాను గమ్ పెట్టి. ఇది క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది కాబట్టి జారిపోతూ ఉంటుంది కుట్టేటప్పుడు. సో అది ఇంకా జారిపోకుండా కుట్టేటప్పుడు చూసుకుని కుట్టాలంటే లేట్ అవుతుంది. అదే ఇలా గమ్ పెట్టి అతికిచ్చేసి తర్వాత కుట్టుకున్నాం అనుకోండి అసలు జారదు. అండ్ ఈ చుట్టూ కుట్టే పని కూడా ఉండదు మళ్ళీ మిషన్ మీద కూర్చుని.
దీన్ని కూడా గమ్ పెట్టిన దాన్ని కట్ చేసేస్తా ఉన్నాను. ఎక్స్ట్రాగా క్లాత్ ఏం వదలాల్సిన అవసరం ఏం లేదు, మళ్ళీ కుట్టాల్సిన పని లేదు కాబట్టి. కట్ చేసుకునేటప్పుడే ఎక్కడెక్కడైతే మెజర్మెంట్స్ దగ్గర మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు మార్క్ చేసుకున్నాను అక్కడ చిన్న చిన్నగా కట్స్ కూడా పెట్టేశాను. రెండు ఇలానే రెడీ చేసేసాను. ఇది డోరీ కోసం బ్యాక్ సైడ్ డోరీ పెడతా ఉన్నాను నేను డ్రెస్కి. ఆ డోరీ కోసం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటా ఉన్నాను 1 ఇంచ్ విడ్త్తో. 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ. నాకు కొన్ని డ్రెస్సెస్ కుట్టి ఈ డోరీస్ అన్నీ అవి పెట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నేను అలాగే కట్ చేసేసుకుంటా ఉన్నాను. ఒకవేళ మీరు ఎవరైనా బిగినర్స్ అయితే మార్క్ చేసుకోండి, ఒక స్కేల్ పెట్టి 1.5 ఇంచ్ విడ్త్తో మార్క్ చేసుకుని తర్వాత కట్ చేసుకోండి. డోరీస్ కోసం కట్ చేసేసాను. ఇప్పుడు డోరీస్ కింద లట్కన్స్ పెడతాం కదా టాజల్స్ లాగా, వాటి కోసం కట్ చేస్తూ ఉన్నాను. 5 ఇంచ్ విడ్త్తో ఇలా కొంచెం క్లాత్ కట్ చేసుకుని 4 లేయర్స్ మీద మర్చుకున్నాను. ఇది నేను కొంచెం సర్కిల్ షేప్లో కట్ చేసుకుంటా ఉన్నాను. ఈ లట్కన్స్ కొంచెం రౌండ్గా వస్తాయి కదా దానికి. స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకుని కుట్టచ్చు, కానీ నాకెందుకో ఇలాంటి ఈ షేప్లో కుట్టే కొంచెం ఫినిషింగ్ బాగా అనిపిస్తుంది లట్కన్స్. అందుకని నేను ఇలా కట్ చేసుకుంటా ఉన్నాను, అన్నీ హాఫ్ సర్కిల్లో లాగా. 2 వైపులా పెడతాం కదా, ఒక్కొక్క వైపు 3 పెట్టాలనుకుంటా ఉన్నాను. అందుకని మొత్తాన్ని 6 కావాలి కాబట్టి 6 కట్ చేసుకున్నాను. ఇది నెక్ కోసం నెక్ దగ్గర క్యాన్వాస్ పేపర్ వేస్తున్నాను. క్యాన్వాస్ అంటే బక్రం, ఈ మా సైడ్ అంతా క్యాన్వాస్ అని అంటారు బక్రం పేపర్ని. ఇలా విడ్త్ నెక్ కోసం ఆల్రెడీ 3 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకుని లెంత్ వచ్చి 5 ఇంచెస్ తీసుకున్నాను. ఎక్కువ ఏం పెట్టట్లేదు లెంత్, నెక్ లెంత్. ఇలా నేను ఎలా కట్ చేసుకుంటానో అలా మార్క్ చేసుకొని కట్ చేసేసుకోండి. ఇది ఫ్రంట్ సైడ్. ఇప్పుడు కట్ చేస్తున్నది బ్యాక్ సైడ్ కోసం. యాస్టీస్ 3 ఇంచెస్ లెంత్ తీసుకున్నాను, డౌన్ మాత్రం 6 ఇంచెస్ తీసుకున్నాను లెంత్. దీన్ని ఇంతకు ముందు దానిలాగానే కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ కోసం అయిపోయింది కదా, ఇది స్కాలప్స్ స్లీవ్స్ కోసం కట్ చేసుకుంటా ఉన్నాను. ఇది లెంత్ ఎంత కావాలో అంత తీసుకున్నాను క్యాన్వాస్ పేపర్ని. ఒక హాఫ్ సర్కిల్లో ఒక పేపర్ని ఇలా కట్ చేసుకుని దాన్ని ఈ బక్రం పైన పెట్టి మార్క్ చేసుకుంటా ఉన్నాను స్కాలప్స్. మీకు ఈ వీడియోలో కానీ ఏమైనా అర్థం కాకపోతే ఒకవేళ ఇంకా ఏమైనా బాగా క్లియర్గా నేర్చుకోవాలి అని అనుకుంటే నాకు ఆ సపరేట్ ఈ స్లీవ్ పార్ట్ వరకు నాకు అర్థం కాలేదు చెప్పండి అని కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో ఇంకొకటి చేస్తాను. మీరు రిక్వైర్మెంట్ దేని గురించి అయితే అడుగుతారో దాని గురించే చేస్తాను వీడియో. ఇది ఈ స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో మొత్తం ఒకే దాంట్లో ఉంది కాబట్టి లెంత్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి లెంత్ ఎక్కువ అయితే ఆడియన్స్ ఎవరు ఎక్కువగా చూడరు, అందుకని కొంచెం స్పీడ్గా పెట్టాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాన్ని బక్రంని ఒకవైపు షైనింగ్గా ఉంటుంది, మనకు కనిపిస్తుంది, మనకే తెలుస్తుంది ఆ బక్రం పేపర్ని చూసినప్పుడు. ఇంకొక వైపు నార్మల్గా ఉంటుంది. ఆ షైనింగ్గా ఉన్న వైపుని క్లాత్ మీదకి అంటేలాగా పెట్టాలి, క్లాత్ని టచ్ అయ్యేలాగా పెట్టాలి. అదే స్టార్చ్ గంజి. దాన్ని పెట్టి ఇలా ఐరన్ చేసేసినప్పుడు క్లాత్కి అతుక్కుపోతుంది. ఈ చుట్టూ ఈ క్లాత్ని ఎందుకు దానిపైన ఫోల్డ్ చేస్తున్నాను అంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ అటు ఇటు జరగకుండా మనం ఎటువైపు అయితే ఫోల్డ్ చేసామో అటువైపుకే అతుక్కుంటుంది కాబట్టి, క్లాత్ మొత్తం వంగుతుంది కాబట్టి ఐరన్ చేసిన దానికి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ అంతా బాగా వస్తుంది. ఈ స్కాలప్ డిజైన్ దగ్గర కూడా సేమ్ అలానే క్లాత్ కొంచెం మడిచి ఐరన్ చేసేస్తా ఉన్నాను. నీట్గా ఇలా ఐరన్ చేసేసుకోండి.
ఈ క్యాన్వాస్ పేపర్ని ఒకవేళ మనం కన్ఫ్యూజ్ అయ్యి రివర్స్ తిప్పేసి పెట్టేసాం అనుకోండి, షైనింగ్ వైపు కాకుండా, ఆ క్యాన్వాస్ పేపర్ క్లాత్కి అతుక్కోకుండా ఈ ఐరన్ బాక్స్కి అతుక్కునేస్తుంది. సో బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఇదే. నేను కూడా ఫస్ట్లో తెలియనప్పుడు ఇలానే చేశాను నేర్చుకునేటప్పుడు. ఇప్పుడు డోరీ కోసం ఇది రెడీ చేసుకుంటా అన్నాను. ఒకటి వర్టికులర్గా పెట్టాలి, ఇంకొక డోరీ క్లాత్ తీసుకుని హారిజాంటల్గా పెట్టుకొని అప్పుడు ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. ఒక కార్నర్ మనకు కనిపిస్తుంది కదా, కార్నర్ స్క్వేర్ షేప్లో ఉంటుంది, ఈ కార్నర్ నుండి ఆ కార్నర్కి కుట్టుకోవాలి. మీకు అలా పెట్టిన తర్వాత అర్థమవుతుంది ఎలా పెట్టాలి అని. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకోవాలి. నాకు ఈ క్లాత్ అంతా ఒకే సైడ్ ఉంది కాబట్టి నేను నీట్గా కుట్టేస్తాను. ఈ వీడియోలో మీకు ఏదన్నా ఏ పార్ట్ వరకు అయితే అర్థం కాలేదో ఆ పార్ట్ వరకు మాకు సపరేట్ వీడియో చేయండి అని కామెంట్ చేయండి. మీకు ఏ పార్ట్ వరకు అయితే అర్థం కాలేదో అది సపరేట్గా చేస్తాను. ఇక్కడ డోరీ కుట్టుకోవడం కోసం నేను ఒక సెట్టింగ్ మార్చుకుంటా ఉన్నాను. ఈ ఫుట్ ఉంటుంది కదా, ఈ ఫుట్ని తీసేసి సింగిల్ ఫుట్ని సెట్ చేసుకుంటా ఉన్నాను మిషన్లో. ఇలా సెట్ చేసుకోవాలి. ఇది డోరీ థ్రెడ్ అంటారు కదా, అది పైపింగ్ థ్రెడ్ అంటారు కదా, అది దాన్ని ఈ డోరీ క్లాత్కి మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను. ఇలా స్టిచ్ చేసుకుంటా ఉన్నాను. ఇది ఈ డోరీ ఈ పైపింగ్ దారం పెట్టి స్టిచ్ చేసుకోవడం వలన క్లాత్ వెడల్పుగా కాకుండా సన్నగా వస్తుంది, కుట్టు సన్నగా వస్తుంది జరిగిపోకుండా. అండ్ ఈ డోరీ ఈ క్లాత్ని తిరిగేసిన తర్వాత డోరీ అయితే దారంలాగా నీట్గా వస్తుంది, సన్నగా ఉంటుంది, లావుగా రాకుండా. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్నాను. ఆ క్లాత్లో ఇది లూప్ టర్నర్ నేను మీషో నుండి ఆర్డర్ పెట్టుకున్నాను. దీనివల్ల ఈ డోరీ చేసుకోవడం నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇంతకుముందు సూది దారంతో ఎక్కించుకుని తిరిగేసేది, అది పెద్ద తలనొప్పిగా ఉంటా ఉన్నింది. ఈ లూప్ టర్నర్ గురించి కూడా యూట్యూబ్లోనే వేరే ఛానల్స్లో చూసి ఆర్డర్ పెట్టుకున్నాను మీషోలో. 100 రూపీస్ 150 రూపీస్ అలా పడింది అంతే. బట్ చాలా ఈజీగా ఉంటుంది ఇది, ఈ లూప్ టర్నర్ ద్వారా ఇట్లా తీసుకోవడం. రెడీమేడ్ డోరీస్ పెట్టడం కన్నా డ్రెస్సెస్కి కానీ బ్లౌజెస్కి కానీ ఆ క్లాత్తోనే వచ్చిన డోరీస్ పెడితే చాలా బాగుంటుంది, లుక్ కూడా బాగుంటుంది. ఇలా తిరిగేసేసుకోవాలి. ఈ క్లాత్ సాఫ్ట్గా ఉండడం వల్ల డోరీ కూడా పెద్దగా సతాయించలేదు, ఫాస్ట్గానే వచ్చేసింది. నేను బ్యాక్ సైడ్కి డోరీస్ పెట్టడం కోసం లూప్స్ కోసం కొంచెం డోరీ నుండి కొంచెం కట్ చేసుకుంటాను. 3 ఇంచెస్ లెంత్లో 10 కావాలి ఇవి నాకు. సో ఒక్కొక్క సెట్గా 5 సెట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కుట్టేటప్పుడు బ్యాక్ సైడ్ నెక్ కుట్టేటప్పుడు చూపిస్తాను మీకు ఎలా కుట్టాలన్నది. స్లీవ్స్కి కూడా ఈ స్కాలప్స్ డిజైన్ కుట్టి పెట్టేసుకుందామని దీన్ని ఈ ఫోల్డ్ చేసాం, ఐరన్ చేసినప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేసినాం కదా, దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటా ఉన్నాను. ఇలా స్టిచ్ వేసేసుకోవాలి 2 వైపులకి, 2 స్లీవ్స్కి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేస్తా ఉన్నాను. ఈ స్లీవ్ తీసుకుని దానిపైన ఇలా పెట్టుకోండి, ఇలా చూపిస్తున్న విధంగా. ఇక్కడ క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉంది, దాన్ని కట్ చేసేస్తా ఉన్నాను. సరిపోయింది. ఈ స్కాలప్స్ కుట్టడం అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ చూడడానికి మాత్రం లుక్ చాలా బాగుంటుంది. స్లోగా కుట్టుకోవాలి. ఆ బక్రం పేపర్ పక్కనే పడేలాగా స్టిచ్ చేస్తా ఉన్నాను. ఆ షేప్ ఎట్లుందో సేమ్ దానిలాగానే రావాలి కుట్టు. ఆ ఫుట్ని కొంచెం పైకి లేపి కుట్టాలి, పైకి ఎత్తుతూ కుట్టాలి. ఫుట్ పైకి ఎత్తకుండా కుట్టాము అని అనుకోండి, స్ట్రైట్గా షేప్ రాదన్నమాట, హాఫ్ సర్కిల్ లాగా రాదు షేప్.
వీడియో లెంత్ అవుతుందని కొంచెం స్పీడ్ చేశాను. మీరు స్లోగా నిదానంగా కుట్టండి, ఏం పర్వాలేదు. మనం ఎంత నిదానంగా ఆత్రం పడకుండా కుడితే మన అవుట్ఫిట్ అంత నీట్గా క్లీన్గా వస్తుంది, ఫినిషింగ్ కూడా అంత బాగుంటుంది. స్లోగా నీట్గా స్టిచ్ చేసేసుకోండి. నీట్గా వచ్చింది కుట్లు. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఆ మూలలు ఉంటాయి కదా, ఈ స్కాలప్ ఎండ్ అయ్యే ప్లేస్లో అక్కడ అట్లా దగ్గర ఒక చిన్నగా కట్స్, మనం కుట్టిన కుట్టు డిస్టర్బ్ అవ్వకుండా చిన్నగా కట్స్ ఇవ్వాలి. ఇప్పుడు దాన్ని టర్న్ చేసేసుకొని దానిపై నుండి ఇంకొక కుట్టేసేసుకోవాలి. ఇలా స్లోగా. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బాగా కుట్టేస్తారు, అంటే ఫాస్ట్గా, ఇవి కూడా ఫాస్ట్గా కుట్టేస్తారు. నాకు ఈ స్కాలప్స్ కుట్టి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే నాది పెడల్ స్వింగ్ మిషన్. ఎలక్ట్రిక్ మిషన్ ఉంటే ఇంకా కొంచెం ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. నేనైతే ఇలాంటి డిజైన్ ఏ వచ్చినా కూడా కానీ కొంచెం టైం తీసుకుని చేస్తాను, ఆత్రం పడకుండా. అందుకే తర్వాత కుట్టిన తర్వాత నీట్ ఫినిషింగ్ వస్తాయి. రెండోది కూడా ఇలానే రెడీ చేసేసాను. ఇప్పుడు నెక్ కోసం స్టిచ్ చేస్తాను. నెక్ చుట్టూ ఇట్లా క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఫోల్డ్ చేసాం కదా ఆల్రెడీ ఐరన్ చేసినప్పుడు, దానిపైన ఒక కుట్టేసేస్తా ఉన్నాను. అండ్ ఫ్యాబ్రిక్ తీసుకుని టాప్ పార్ట్ తీసుకుని దానికి పెట్టి తిరిగేసి కుట్టేసేసాను. ఆ నెక్ కుట్టి దాని తర్వాత రివర్స్ చేయడము, ఆ క్లిప్ మిస్ అయింది. అది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ నెక్ కుడతాను, దానిలో చూడండి. ఇప్పుడు ఇది వచ్చి ప్రిన్సెస్ కట్, అంటే కటింగ్ ఏమి ఇవ్వలేదు. ప్రిన్సెస్ కట్ నేను జస్ట్ మార్క్ చేసుకుని అట్లనే కుడతా ఉన్నాను, కట్ చేయకుండా, క్లాత్ని కట్ చేయకుండా అలానే కుడతా ఉన్నాను. షోల్డర్ దగ్గర నుండి 10 ఇంచెస్కి మార్క్ చేసుకుని కింద ఒక 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసినప్పుడు 3 ఇంచెస్ నుండి మళ్ళీ అక్కడ నుండి 1 ఇంచ్కి ఎక్స్ట్రాగా పెట్టుకుని మార్క్ చేసుకుని ఇలా స్టిచ్ వేస్తున్నాను. ప్రిన్సెస్ కట్ కూడా ఫినిషింగ్ చాలా బాగుంటుంది చూడడానికి. ఈ ప్రిన్సెస్ కట్ అనేది కొంచెం యూనిక్గా ఉంటుందన్నమాట డ్రెస్సెస్కి పెట్టుకుంటే. ఇంకొక వైపు కూడా ఇంతకుముందు వేసిన లాగానే స్టిచ్ వేసేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ స్టిచ్. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్కి 1 ఇంచ్ గ్యాప్తో మార్క్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ లూప్స్ పెట్టాలి. బ్యాక్ సైడ్ డోరీ వేసుకుంటాం కదా, దానికోసం ఇది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పెట్టండి ఈ లూప్స్. కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ పడేలాగా పెట్టాలి. వాటిపైన స్టిచ్ రావాలి. సేమ్ అన్నీ ఒకే మెజర్మెంట్ చూసుకోండి, అన్నీ ఒకే లైన్లో ఉండేలాగా, కుట్టంతా ఒకే దగ్గర వచ్చేలాగా చూసుకోండి. ఇటువైపు లాగానే ఇటువైపు కూడా పెట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకోండి. ఫస్ట్ 5 పెడదాం అనుకున్నాను, కానీ ఇక్కడ నేను తీసుకున్న నెక్ లెంత్ ప్రకారం నాకు ఇక్కడ 4 సరిపోయినాయి. దీన్ని బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా, దానిపైన పెట్టి ఇలా మిడిల్లో నుండి ఒక స్టిచ్ వేసేద్దాం, ఇది కదలకుండా. ఫ్రంట్ నెక్ కూడా సేమ్ ఇలానే కుట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా. ఈ క్యాన్వాస్ పేపర్ ఉంది కదా నెక్ విడ్త్ దగ్గర, ఇక్కడ దాని పక్కలోనే పెట్టాలి. నేను ఇక్కడ 2 టైమ్స్ ఎందుకు రఫ్ చేస్తూ ఉన్నాను అంటే, ఆ లూప్స్ ఉన్నాయి కదా అవి ఊడిపోకుండా గట్టిగా స్ట్రాంగ్గా ఉండేదానికోసం ఆ లూప్స్ ఉండే దగ్గర మాత్రం అలా రఫ్ చేసి స్టిచ్ చేస్తూ ఉన్నాను.
కాకపోతే మీరు ఫ్రంట్ సైడ్ నెక్ స్టిచ్ చేసేటప్పుడు అక్కడ డిజైన్ ఏమి ఉండదు కాబట్టి మీరు డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ కార్నర్స్లో కొంచెం కట్ చేసుకుంటా ఉన్నాను. అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ ఇచ్చాను. అలా కట్ చేసి ఆ లైనింగ్ని అటువైపుకు తిప్పి ఆ స్టిచ్ కూడా లైనింగ్ మీద పడేలాగానే చూసుకోండి. మీరు లోపల ఉన్న ఖర్చుని ఇంకేమీ ఎటువైపుని తిప్పాల్సిన అవసరం లేదు. పైన లైనింగ్ని ఖర్చు వైపుకి మళ్ళించి దానిపైన నుండి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇలాంటివన్నీ స్కిప్ చేయకుండానే చూడాలి. నేను పైన స్టిచ్ వేయలేదు. ఇది పైన షోల్డర్స్ దగ్గరున్న ఖర్చు డ్రెస్ వేసుకున్నప్పుడు కనిపించకూడదు అని ఇలా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మీకు చూపించాను కదా, అదే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తా ఉన్నాను. 2 స్టిచ్ వేస్తాను, డబుల్ స్టిచ్. ఇప్పుడు బాగా అర్థమవుతుంది చూడండి మీకు ఎలా లోడ్ చేశానని. ఈ ఒక క్లాత్ పైన ఇంకొక క్లాత్ 2 ఒకే డైరెక్ట్గా ఉండేలాగా చూసుకుని, రెండు ఒకే విధంగా అంటే రైట్ సైడ్నే ఉండేలాగా చూసుకుని రాంగ్ సైడ్ని ఇలా పైకి తిప్పుకొని కుట్టేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఉన్న లైనింగ్ని లోపలికి కొంచెం మడుచుకుని ఇప్పుడు పైన నుండి స్టిచ్ వేస్తా ఉన్నాను. ఇలా పై స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఏది అర్థం కాకపోయినా, ఏదైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని అనుకున్నా నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ ద్వారా నేను తెలుసుకుంటాను. ఎక్కువ కామెంట్స్ కానీ వచ్చాయంటే అది కూడా దేనికైతే వచ్చాయి అని అంటే దానిపైన నేను మీకు క్లాసెస్ తీసుకోవడమో లేదంటే ఇలా సపరేట్ వీడియోస్ తీసి పెట్టడమో జరుగుతుంది. ఈ బ్యాక్ సైడ్ చిన్న చిన్న టక్స్ వేస్తూ ఉన్నాను. ముందర ప్రిన్సెస్ కట్ లాగా టక్స్ వేసాం కదా, ఇప్పుడు ఇక్కడ నార్మల్గానే టక్స్ వేస్తూ ఉన్నాను. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్స్ జాయింట్ చేద్దాం. స్లీవ్స్ లోతు తీసుకున్న వైపు ఫ్రంట్ సైడ్కి ఉండేలాగా ప్లేస్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది జారిపోతా ఉంది పెట్టుకుంటా అంటే, 2 ఒకే మెయిన్ క్లాత్ని 2 ఒకే దగ్గర పెట్టేసరికి జారిపోతా ఉంది. ఇది పైన ఏ క్లాత్ కానీ, కిందనున్న క్లాత్ కానీ పైన క్లాత్ కానీ రెండింటిని లాగకుండా స్టిచ్ చేసుకోండి. మీరు స్టిచ్ చేసేది ఒకే విధంగా ఖర్చు ఒకే 1/2 ఇంచ్ తీసుకుంటే మొత్తం 1/2 ఇంచ్ వచ్చేలాగానే స్టిచ్ చేయండి. ఒకవేళ 1/4 ఇంచ్ తీసుకుంటే 1/4 ఇంచ్, ఎవరు 1/4 ఇంచ్ తీసుకోరులేండి, 1/2 ఇంచే తీసుకుంటారు. 1/2 ఇంచ్ పర్ఫెక్ట్. 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ తీసుకున్నా కూడా మనకి డ్రెస్ వేసుకున్నప్పుడు బబ్లీగా లేసుకున్నట్లు, పైన లోపల నుండి ఏదో పెట్టినట్లు కనిపిస్తూ ఉంటుంది, పైన ఎబ్బెత్తుగా కనిపిస్తూ ఉంటుంది డ్రెస్ వేసుకున్న తర్వాత. 1/2 ఇంచ్ అయితే దేనికైనా కానీ సరిపోతుంది ఖర్చు. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక దగ్గర 1/2 ఇంచ్, ఇంకొక దగ్గర 1/4 ఇంచు, అలా క్రాసెస్ పోకుండా చూసుకోండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు. మొత్తం కుట్టిన దగ్గర అంతా మొత్తం ఒకేలాగా ఉండేలాగా చూసుకొని కుట్టుకోండి. డబుల్ స్టిచ్ వేసేస్తూ ఉన్నాను ఇంతసేపు కుట్టిన దాని మీదే. 2 వైపులా జాయింట్ చేసేసుకున్నాను. ఇందాక చూపించినట్టుగానే ఇంకో వైపు కూడా స్లీవ్స్ జాయింట్ చేసేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇది అయిపోయి థ్రెడ్స్ అన్నీ కట్ చేసేసుకుంటాను అప్పటికప్పుడే. సో ఇలా వచ్చింది టాప్ పార్ట్. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బాటమ్ పార్ట్ని స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను. ఇలా వచ్చింది అప్పుడే మనం కట్ చేసుకున్నది అంబ్రెల్లా కటింగ్.
ఈ సర్కిల్కి ఇటువైపు హాఫ్ ఉంది కదా, దీనికి ఈ ముక్కని యాడ్ చేయాలి, జాయింట్ చేయాలి. ఇలా కనిపిస్తుంది. వేరే క్లాత్ జస్ట్ ఇప్పుడు వీడియో కోసం అని ఈ క్లాత్ని జాయింట్ చేసుకుంటా అన్నాను. నార్మల్గా అయితే బయటకి కనిపించకుండా ట్రాన్స్పరెంట్గా లేని క్లాత్స్కి అయితే ఏదైనా ఓకే వేసేయచ్చు. ఈ క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ దీన్ని రిమూవ్ చేసేసి సేమ్ క్లాత్ స్టిచ్ చేసుకునేసాను. ఇప్పుడు వీడియో కోసం మాత్రం ఈ క్లాత్ని మీకు అందరికీ కనిపించేలాగా ఉంటుంది అని, అప్పుడు అందుబాటులో నాకు సేమ్ క్లాత్ లేదు కాబట్టి ఈ క్లాత్ స్టిచ్ చేస్తా ఉన్నాను. సేమ్ 1/2 ఇంచ్ ఖర్చుతో మొత్తం ఒకే విధంగా స్టిచ్ చేసేసుకోండి. ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత దీని పైన ఒక పై కుట్టేసుకోవాలి. క్లాత్ని ఏదైనా ఒక వైపుకే తిప్పి, లోపల ఉన్న ఖర్చు వైపుకి తిప్పి ఇది మొత్తం నీట్గా ఇంకొక స్టిచ్ వేసేస్తాను. క్లాత్ ఊడకుండా ఉంటుంది స్ట్రాంగ్గా. ఇలా వేసేసుకోవాలి. సేమ్ ఇలాగే దీన్ని ఎలా అయితే జాయింట్ చేసుకుని పై కుట్టు వేసుకున్నామో ఇంకొక వైపుది కూడా అలానే వేసుకోవాలి. అలా కుట్టేసిన దాన్ని రివర్స్ చేసుకుని బ్యాక్ సైడ్ అంటే ఖర్చు ఉన్న వైపున దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఎంత లెంత్ ఉందో అంత ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ సేమ్ విడ్త్తో ఈవెన్గా మొత్తం ఒకేలాగా ఉండేలాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా, దీని వైపుకే ఉండాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసింది, బ్యాక్ సైడ్ లోపల వైపుకి. ఇలా స్టిచ్ చేసేసుకోండి. డబుల్ ఫోల్డ్. ఇది అంబ్రెల్లా కటింగ్ కాబట్టి కొంచెం అక్కడక్కడ ముడతలు పోతుంది, అయినా ఏం పర్వాలేదు. ఇది లైనింగ్ కాబట్టి లోపలనే ఉంటుంది కాబట్టి మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర జిగ్జాగ్ ఉంది, మీకు ఇలా నచ్చదు జిగ్జాగే ఇష్టం అంటే దీన్ని జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు. నేను ఇలాంటి అంబ్రెల్లా డ్రెస్సెస్కి ఈ లైనింగ్ని జిగ్జాగ్ చేయను, మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే జిగ్జాగ్ చేస్తాను. కుట్టిన తర్వాత చూడ్డానికి ఇలా ఉంది. ఇలా ఉంది. రెండింటిని ఇలా వేసి చూపిస్తున్నాను ఫ్లోర్ పైన మీకు. ఈ లైనింగ్స్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా ప్లేస్ చేసుకోండి. అంటే రెండు వేసుకోవద్దు, ఒకదాని పైన మాత్రం ఇలా వేసుకుని అక్కడ నడుము దగ్గర నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడ ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా మెయిన్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ దగ్గర నుండి జారిపోకుండా ఇలా నీట్గా సర్దుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి రెండు వైపులా ఇలా స్టిచ్ చేసుకునేయాలి. ఇలా స్టిచ్ చేసుకునేసిన దాన్ని బాడీ పార్ట్కి మళ్ళీ పెట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసేసాను. దీన్ని బాడీ పార్ట్కి ఇలా జాయింట్ చేస్తా ఉన్నాను. మీరు ఒకటి గమనించండి, మెయిన్ క్లాత్ రెండు ఒకవైపు ఉన్నది, బాడీ పార్ట్ది లైనింగ్ వైపు కింద వైపు ఉంది, దీనిది పైన వైపు ఉంది. ఈ జాయింట్ చేసుకునేటప్పుడే బిగినర్స్ చాలామంది మిస్టేక్ చేస్తారు. నేను కూడా అలానే మిస్టేక్ చేశాను ఫస్ట్ నేర్చుకునే టైంలో. మళ్ళీ కుట్టేసిన తర్వాత తిరిగేస్తే రివర్స్లో ఉంటుంది, దాన్ని మళ్ళీ కుట్లంతా ఊడిపి మళ్ళీ స్టిచ్ చేసేదాన్ని. ఒక 2-3 అలాంటివి ఎక్స్పీరియన్స్ అయితేనే
కొన్ని మిస్టేక్స్ ఎక్స్పీరియన్స్ అయితేనే మనం కుట్టడం అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను కూడా స్టిచ్చింగ్ అసలు ఎక్కడా నేర్చుకోలేదు, యూట్యూబ్లో నుండినే చూసి నేర్చుకొని కొన్ని మిస్టేక్స్ చేసి ఇంతవరకు వచ్చాను. సో 2 వైపులా బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని అతికించేసి జాయింట్ చేసేసి ఇక్కడ జాయింట్ చేస్తాను, సైడ్లో జాయింట్స్ వేస్తూ ఉన్నాను. ఇలా చూసుకోండి, జారిపోతూ ఉంటుంది క్లాత్. ఇప్పుడు 2 మెయిన్ పార్ట్స్ 2 ఒకే దగ్గరకు ఆనుకుంటా ఉన్నాయి కాబట్టి లోపల క్లాత్ అది జారిపోకుండా జరిగిపోకుండా ముడతలు లోపల వైపున ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ ఇలా స్టిచ్ చేసేసుకోండి. ఈ సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఫస్ట్ ఈ విడ్త్ నేను ఎలా అంటే ఒక 1 ఇంచ్ విడ్త్లో ఫస్ట్ ఒక కుట్టు వేసుకుంటాను. దాని తర్వాత ఇలా ఒక కుట్టు వేసేసిన తర్వాత మళ్ళీ నా మెజర్మెంట్స్ ప్రకారంగా కుట్టుకుంటాను. ఫస్ట్ ఇప్పుడు ఈ 1 ఇంచ్ విడ్త్తోనే వేసుకుంటా ఉన్నాను, ఎందుకంటే కింద సపరేట్గా ఉన్నాయి కదా. ఈ 4 లేయర్స్ని ఫస్ట్ పట్టి జాయింట్ చేసేయాలి. జాయింట్ చేసేసిన తర్వాత కదలకుండా ఉంటాయి. ఈ బాటమ్ పార్ట్లో ఒక కుట్టు వేసి వదిలేయకండి. నడుం వరకు మీకు మీ మెజర్మెంట్స్ ప్రకారం ఎన్ని కావాలంటే అన్ని కుట్లు వేసుకోండి. ఈ బాటమ్ పార్ట్కి మాత్రం ఒక కుట్టు మాత్రం వేయద్దు, ఒక 2 కుట్లన్నా వేయండి ఒకదాని మీద ఒకటి. ఎక్కువ రోజులు కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మనం వాడేదాన్ని బట్టి. ఈ 4 లేయర్స్ని నీట్గా సర్దుకుంటూ ఇలా స్టిచ్ వేసేసుకుంటా ఉన్నాను. సేమ్ 1/2 ఇంచ్ కట్ తీసుకున్నాను మార్జిన్. పైనుండి కింది వరకు సేమ్ అంతే ఉండాలి ఖర్చు. ఇటువైపు ఎలా వేసానో సేమ్ ఇంకొక వైపు కూడా అలానే వేసేసుకుంటాను స్టిచ్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను అది చూపించడం లేదు. ఇప్పుడు ఈ డోరీని ఇలా వేస్తున్నాను, క్రిస్ క్రాస్గా జిగ్జాగ్ మోడల్లో వేస్తూ ఉన్నాను. ఇటువైపు నుంచి ఒకటి, అటువైపు నుంచి ఒకటి. అంటే ఈ డోరీని 2గా కట్ చేయలేదు, కట్ చేయకుండానే ఇలా వేస్తూ ఉన్నాను. డోరీ చేసుకున్నప్పుడే కొంచెం పొడుగ్గా చేసుకున్నాను. ఇట్లాంటి డిజైన్స్కి డోరీ లెంత్ కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఆల్రెడీ నేను మీకు డోరీ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చెప్పాను డోరీ లెంత్ ఎక్కువ కావాలి అని, అలానే స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాను కదా లట్కన్స్ కోసం. ఈ లట్కన్స్ని ఎలా కుడతా ఉన్నానో ఒకసారి చూడండి. ఈ హాఫ్ సర్క్యులర్ షేప్లో ఉంది కదా, ఇలా అది ఎలా ఉందో అలానే స్టిచ్ చేసుకుంటా ఉన్నాను. ఆ షేప్లోనే స్టిచ్ చేసుకుని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసాను. దాన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుంటా ఉన్నాను. రివర్స్ చేసుకుని ఈ డోరీని దీని మధ్యలో పెడతా ఉన్నాను. దాని పైన కూడా పైకుట్టు ఒకటి వేసుకోవచ్చు, కానీ నాకెందుకంటే పైకుట్టు వేయకుండానే ఈ లట్కన్ కొంచెం బుడ్డగా కనిపిస్తూ ఉంటుంది, అది కొంచెం బాగుంటుంది. అందుకని నేను డోరీ వేయలేదు, పైకుట్టు వేయలేదు. ఈ డోరీకి ఆ హాఫ్ సర్కిల్ మధ్యలో పెట్టి, ఆ లట్కన్కి మధ్యలో పెట్టి ఇలా స్టిచ్ వేసి టర్న్ చేసేసాను. చూసారా షేప్ ఎంత బాగా కనిపిస్తూ ఉందో. నార్మల్ స్క్వేర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు, కానీ అదంతగా నాకు బాగా నచ్చలేదు. మా బాబు వచ్చి కెమెరా తిప్పేశాడు లాస్ట్లో కుట్టే టైంలో, వీడియో అయిపోవచ్చిన టైంలో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా ఏదైనా విషయాలు ఏమైనా మార్చుకునేలాగా ఉంటే నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, నేను మార్చుకుంటాను. ఇది శారీలో ఉన్నప్పుడు పిక్ అన్నమాట తీసుకునింది. డ్రెస్ కుట్టిన తర్వాత చాలా బాగా వచ్చింది. డ్రెస్ని చాలా బాడీ హగ్గింగ్ లాగా ఉన్నింది, స్మూత్గా సాఫ్ట్గా అనిపించింది. నెక్ స్క్వేర్ నెక్, ఈ స్లీవ్స్ డిజైన్ కానీ చాలా బాగా వచ్చింది. ఫినిషింగ్ అంతా నీట్గా వచ్చింది. థ్యాంక్ యూ అండి అందరికీ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.